అందరికీ వందనాలండి. త్రియేక దేవుడు అని వంశీ గారు చెప్తున్నారు. త్రియేక దేవుడు అని కొంతమంది బోధకులు చాలామంది ఈ రోజుల్లో దీని మీద గురి పెడుతున్నారు. ఈ మాటల మీదే త్రియేక. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, అక్కడ 19వ వచనంలో అక్కడ రాయబడిన ప్రకారంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మ ఇయ్యుడు అని అన్నాడు ఆయన. నేను ఏ సంఘటనలు అయితే చెప్పానో వారికి అవే బోధించండి అని శిశువులకు ఆజ్ఞ ఇచ్చిన యేసుక్రీస్తు గారు. అయితే 1 యోహాను సువార్తలో చెప్పాడు ఆయన, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం ఇక్కడ త్రియేక అని ఏమీ లేదు. ఆయన వేరువేరుగా పరిచయం చేసుకున్న పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు చెప్పిన మాటలు. అయితే తండ్రి వేరు, క్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. వీరిద్దరూ యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు దేవుడి కుమారులు. అయితే తండ్రులు లేకుండా ఈ కుమారులు రాలేదు భూమి మీదకి. తండ్రులు లేకుండా మరి పరలోకం కొడుకులు లేకుండానే తయారింపబడలేదు. ఏంటంటే మీకు అనుకోవచ్చు, ఇలా మాట్లాడుతున్నారేంటి, మీకు అంత అవగాహన ఉందా అని అనుకోవచ్చు. ఫోన్ చేయండి, మీకు అవసరమైతే నేను చాలా ఎవిడెన్స్లు చూపిస్తాను. ఏంటంటే వంశీ గారు తర్వాత కొంతమంది బోధకులు త్రియేక అని పగడాల ప్రేమియన్ గారు గట్ట ఆయన త్రియేక గురించి కొన్ని విషయాలు చేసి చనిపోయాడు. ఆయన కొన్ని వీడియోలు చేసి త్రియేకగా ఆయనకి ఆయనే గణపరుచుకున్నాడు, ఆయనకి ఆయనే పరిచయం చేసుకున్నాడు, ఆయనకి ఆయనే నిరూపించుకున్నాడు అన్న ఒక్క మాటలో మీరు తీసుకొచ్చేసారు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నేను మాత్రమే ఉచించున్నాను అన్నాడు ఆయన. ఆ వాక్యం మీరు తీసేయగలదురా? ఆయన మాత్రమే ఉన్నాడంట తండ్రి అయిన దేవుడు. అది యేసుక్రీస్తు గారికి అప్లా చేస్తున్నారు. యేసుక్రీస్తు గారికి దాన్ని అప్లా చేసి మీరు చాలామంది చెప్తున్నారు. తెలియక మీ మనోనేత్రములు గుడ్డితనం కలగజేసినాయి అని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇకలోక దేవత మనోనేత్రములు గుడితనం చేస్తున్న సర్వసత్యంలోకి నడిపించటానికి ఆడికి ఇష్టం కాదు. మంచి మంచి బోధకులు మీరు, మంచి మంచి బోధకులు, మంచి మంచి సువార్త ప్రకటించిన వారు, అన్నీ పోసుకొచ్చినట్టుగా అట్టుపండు వలిసి తినిపించినట్టుగా ఎన్నో బోధలు చేసిన వారు మీరు. కానీ ఈ రోజుల్లో మిమ్మల్ని పట్టుకుంది అపవాది. మీ మనోనేత్రములు గుడితనం చేసింది. మీరు బయటికి రావాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి యాకోబు పత్రికలు అంటున్నాడు, మీరు బోధకులైన వారికి కఠినమైన తీర్పు, మీలో మీరెవరు బోధకులు అవ్వద్దని అన్నాడు ఆయన. అంటే కఠినమైన తీర్పు అన్నది మీకును, మీ భార్య పిల్లలకును, మీ సంఘస్థులకును మీరు కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బోధకులకి కఠినమైన తీర్పు, మరి ఇన్నవరికి కఠినమైన తీర్పు అని అక్కడ ఏం లేదు. కానీ ఎవరి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం అని రాయబడి ఉంది. అయితే ఒక మాటని మీరు గుర్తించాలి. ఏంటంటే ప్రకటన గ్రంథం చూడండి, 22వ అధ్యాయం అక్కడ 18వ వచనం, 19వ వచనం గట్ట అక్కడ కలపటానికి లేదు, తీయటానికి లేదు, తెగుళ్ళు వస్తాయని చెప్పాడు ఆయన. తెగుళ్ళు మీ కుటుంబాలకు తెగులు రాకుండా మీరు చూసుకోవాలి. అందుకనే ఆయన చాలా జాగ్రత్తగా చెప్పాడు. అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ మొదటి పత్రిక గురించి చెప్పాడు ఆయన. 3వ అధ్యాయం 11వ వచనంలో, వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడును వెయ్యి నేరడు వెయ్యి రాదు అని చెప్పాడు ఆయన. ఆ పునాది యేసుక్రీస్తు అని చెప్పాడు ఆయన. అంటే అపోస్తులు వేసిన బోధనకి మీరు చెరిపేస్తున్నారు. అపోస్తులు చెప్పిన మాటలను మీరు చెరిపేస్తున్నారు. మీరు మీ తర్క జ్ఞానము చేత, లౌకిక జ్ఞానము చేత మీరు ఈ బోధల్ని చెరిపేస్తున్నారు. ఎందుకంటే మీరు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడటంలో, కొంచెం ఎబ్రీ పత్రికలు, గంధాలు చదవటంలో, అలాగే గ్రీక్లో రాయబడిన బైబిల్ ఇవన్నీ చదవటంలో మీరు మహా జ్ఞానులని మీరు అనుకుంటున్నారు. అలాగే వంశీ గారి గట్ట చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన. త్రియేక యెహోవాలు ముగ్గురు అని అంటున్నాడు ఆయన. అంటే త్రియేక దేవుడని లెగ్గొట్టినవాడు ఆయనే,
ఆ మాటను బట్టి బైబిల్ మిషన్ వాళ్ళకి ఆధారు, ఆశయం చర్చ్ వాళ్ళకి కట్ట ఆధారు త్రియక దేవుడని. వాళ్ళు ఏంటంటే బొమ్మలు లేకుండా వాళ్ళు ప్రార్థన చేయరు. మరియమ్మ గారి బొమ్మ, యేసుక్రీస్తు గారి బొమ్మ, అలాగే తన శిశువుల బొమ్మలు లేకపోతే వాళ్ళు ప్రార్థనలు చేయరు. అది ఒక వ్యాపారం, బిజినెస్ కోట్ల మీద నడుస్తుంది. అలాగే బైబిల్ మిషన్ ఆయన కట్ట ఆయన దర్శనం ఇచ్చాడంట. బైబిల్ మిషన్ బంగారు పచ్చరాలతో బైబిల్లో ఉన్న విషయాలే పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు, కానీ దర్శనం ఇచ్చినప్పుడు బైబిల్లో లేనివి తెలియజేయడు. మిషన్ అంటే ఒక కుట్టు మిషనా, సిరిగి మిషనా? ఏ మిషన్ అది? బైబిల్లో ఎక్కడో లేదు కదా బైబిల్ మిషన్ అని. బైబిల్ ప్రింటింగ్ కొట్టే మిషన్ అని ఆయన పేరు పెట్టేసుకున్నాడు ఆయన. అందుకేంటంటే ఆ పెట్టుకున్న పేరుని అది బైబిల్లో లేదు. కానీ ఒకటి, ఆయన కుర్చీలు లేకుండా వాళ్ళు ప్రార్థన చేయరు. సిలువులకి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే కానీ వాళ్ళకి ప్రార్థన రాదు. ఈ కుర్చీలు లేకుండా వాళ్ళకి ప్రార్థన రాదు. వాళ్ళకి అవకాశం, త్రియక దేవుడు అనటం, పదాలు వాడటం వాళ్ళకి అవకాశం. అంటే ఇకలోక దేవత తప్పుడు పునాదులు వేయించి కోట్ల ప్రజలను, లక్షల ప్రజల్ని వాడు ఏం చేస్తున్నాడంటే తీసుకెళ్ళిపోతున్నాడు. వాడు తీతుక్కులో ఉంది కదా, మీరు చదవండి, తీతుక్కు గంధం చదవండి. కుటుంబంలోనే పాడు చేసేస్తున్నాడు ఈ లోకంలో ఉన్న అపవాదిగాడు. మీరు మంచి బోధలు బోధించకట్ట అప్పుడు మీరు ఏమంటున్నారు? త్రియగా అంటున్నారు. ఇప్పుడు వంశీ గారు ఏమంటున్నాడు మళ్ళీని? ముగ్గురు యెహోవాలు అంటే యేసుక్రీస్తు కీర్తన గ్రంథంలో 25వ అధ్యాయం కానించి అక్కడ నిరూపించుకున్న వారు ఎవరు? యెహోవా ఎవరు? అలాగే తర్వాత యోధా పత్రికలో ఉన్న ఈ యోధా గారు రాసిన ఈ గ్రంథం ఎంత టాలెంట్ ఉంటే రాశాడు. తన కాలంలో ఎలాగ నిరూపించుకున్నాడు, తన నామమును గురించి, తన గురించి యెహోవా ఎలా గణపరచబడ్డాడని ఆయన ఈ యేసుక్రీస్తు గారికి యెహోవా అని అభ్యసింప చేసి ఆయన్ని ఒక దేవుడు అని చిత్రీకరిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు దేవుడు అని రాయబడింది, ఓకే. కానీ బైబిల్ అంతా దేవుడు ఒక్కడే అని నిరూపింపబడ్డది. ఆ వాక్యాలు మీరు తీసేయగలరా? దేవుడు ఒక్కడే అని అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని కొరింథీ పత్రికలో మీరు చదవలదా? నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అన్న నరుడు అని అన్నాడు. మరి ఈ మాటలు మీరు తీసేయగలరా? తీయలేరు కదా. ఎందుకు మీరు ఇలా కల్పన మాటలు చెప్పి ప్రజలు మోసగించి మీ తర్క జ్ఞానం చేత, మీ లౌకిక జ్ఞానం చేత ప్రజలని తికమకలు చేస్తున్నారు. అంటే అమాయకమైన పాస్టర్లు ఉన్నారు, అమాయకమైన బోధలు ఉన్నారు, ఆ బోధకులు ఉన్నారు, అమాయకమైన ప్రజలు ఉన్నారు. వాళ్ళు బైబిల్ ఎలా చదవరు సంఘస్థులు, కానీ బోధకులు కట్ట చదువుతూ మానేసి ఇలాగ చెప్తున్నారు. అందుకని జాగ్రత్త, మీకు తెగుళ్ళు వస్తాయని నేను ఒక మీకు నేబుల్ పెట్టాను కదా మీకు. మీరు చూసి ఉంటారు తమ్మమేలు. ఆ తమ్మమేలులోనే మీకు కొన్ని ఎవిడెన్స్లు పెట్టాను, రెండు వాక్యాలు గమనించండి. మీరు మీ భార్య పిల్లలు మీకు నశించిపోతాం నాకు ఇష్టం లేదు. ఏంటంటే ఈ లోకంలో రాబోయే తరం వరకు మీరు అందిస్తున్న తప్పుడు బోధని నేను చెప్తున్నాను. తప్పుడు బోధ, ఈ తప్పుడు బోధ నుంచి మీరు బయటపడండి. ఈ లోకంలో ఉన్న దెయ్యం నుండి మీరు బయటపడండి. వంశీ గారు అలాగే అనేక మంది బోధకుల ద్వారా మీరు బయటపడండి. అపోస్తల పౌలులు ఎవరునూ ముగ్గురు యెహోవాలని ఆయన సువార్తలో కానీ ఎక్కడ ప్రకటించడం లేదు. ఏదైనా పట్టణస్థులారా, ఆయన ఎవరికి దూరంగా లేరు, అందరికీ సమీపంగా దగ్గరగా ఉన్నాడు. ఒకరి నుండి ఒకరు తెలుసుకోవాలని ఆయన ఊపిరి, ఆయన జీవం మనలో ఉందని అక్కడ చక్కగా బోధ చేశాడు. మీరు అపస్తుల కార్యంలో అక్కడ సువార్త ప్రకటించిన ఏదైనా పట్టణస్తుల గురించి చదవండి మీరు. ఆయన హస్తకుచముల ఆలయంలో నివసింపడు, మనుషుల చేత సేవింపబడేవాడు కాడు, ఎవరికి దూరంగా లేడని క్లియర్గా అక్కడ ఆయన చెప్పాడు. ఇలాంటి వాక్యాలు మీకు కనిపించవా? మీ మనోనేత్రములు తెరవబడవా? నేనేదో చెప్పాలి, పిడి సుందరరావు గారి కంటే ఎక్కువగా నేను మెప్పు పొందాలి, ఆయనే కాదు అనేక మందిని తయారు చేసుకుని శిశువులుగా ఆయన ఈ లోకంలో శనిమీనైపోయాడు, ఆయన రేపమాప మళ్ళీ పరదేశికి వెళ్ళిపోతాడు, నేను కట్ట ఏదోటి క్రియేట్ చేయాలి ఈ ప్రజల్ని అని ఏదో తర్క జ్ఞానం చేత, లౌకిక జ్ఞానం చేత ఈ వంశీ గారు తలకిందులు చేస్తున్నాడు. ఈ బైబిల్ని దేవుడి జ్ఞానం మానేసి దెయ్యపు జ్ఞానం చేత ఈయన ఇలా ఉల్లంఘిస్తున్నాడు. అంటే ఆయన మాట ఎలా ఉంటుందంటే త్రియేక ఎవరు అని ఒక రాగం తెస్తాడు. ఆయన రాగం తీసి ఏదో దెయ్యపు జ్ఞానం చేత మాట్లాడుతూ ఉంటాడు.
దెయ్యపు జ్ఞానం చేత మాట్లాడతాడు. ఎందుకంటే అలా మాట్లాడతాడంటే ఆయనకు ఒంటిలో ఉన్న ఒక గర్వం, చదువు అన్న గర్వం ఆయనకి కొద్ది ఇగో అని నేను అనుకుంటున్నాను. కానీ ఎందుకో ఇలాగా మాట్లాడుతున్నాడు ఆయన. తగ్గించుకున్నవాడే తన హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తన తగ్గింపబడును అని అన్నాడు ఆయన. అవును, పరదేశకి వెళ్ళే యోగ్యత, పరలోకం వెళ్ళే యోగ్యత మనం ఉండాలి కానీ తప్ప ఇలా ఉండటం చాలా అది కరెక్ట్ కాదు. అది తండ్రి అయిన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త ఒక్కడే. వీరిద్దరూ దేవుడి కుమారులు. దేవుడు మాత్రం ఒక్కడే. దేవుడు అని రాయబడింది కదా పరిశుద్ధాత్ముడికి యేసుక్రీస్తుకి. అవును, రాయబడి ఉంటే వాళ్ళకి బిరుదులు అయితే దేవుడు అని మీరు అనరా అని అనొచ్చు. దేవుడని మనకు తెలుసు కానీ అనుజనులకు తెలియదు కదా. అనుజనులు ఏమంటారు? మీకు ముగ్గురు దేవుళ్ళు అని అంటారు. మీరు ఏం చెప్పగలరు సమాధానం? దేవుడు ఒక్కడే అని బైబిల్ అంత ఉంది కదా, ఈ మాటలు మీరు ఏం చేస్తారో అని అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ నోరులు తెరవడతాయా? తెరవడవు కదా. అందుకేంటంటే చెప్పే అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళు వాదించే అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా, మరి కొత్తగా రక్షింపబడే వారికి అనేక మందికి అర్థం అయ్యేటట్టుగా అక్కడ ఎలా రాయబడిందో అదే మనం ప్రకటించాలి. అవును, అక్కడ ఎలా రాయబడిందో అదే ప్రకటించాలి. అపోస్తలుడు పౌలు గారు అందరూ యేసుక్రీస్తు దేవుడు కుమారుడని ప్రకటించారు. ఆయన వెళ్ళి ఏదో ఒక ఆదరణకర్తను మనకి పంపించాడు. ఆయన మన సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. ఈ లేఖనముల ప్రకారంగా ఇవన్నీ నెరవేర్చబడుతున్నాయి. మన పితరులతో ప్రవర్తన ద్వారా మాట్లాడిన దేవుడు ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు అని మనం వివరంగా చెప్పాలి. ఆ సువార్త పరిచయంలో, మీటింగ్లో, ప్రతి సభలోనూ. అప్పుడే ప్రజలకి అర్థమవుతుంది తండ్రి ఎవరో అర్థమవుతుంది, కొడుకు ఎవరో అర్థమవుతుంది, ఆయన మళ్ళీ పంపించిన ఆదరణకర్త ఎవరో అని, అబ్బా నాన్న తండ్రిని మొరపెట్టి ఆత్మ ఎందుకు పంపించాడు అన్నది అందరికీ అర్థమైపోతుంది. ఓకే అండి, మీరు గమనించండి. నా ఫోన్ నెంబర్ ఉంది, కాల్ చేయండి. దీన్ని కాదన్నవారు శిక్షకు అర్హులు. మరి అద్వితీయ సత్యదేవుడి ఎదుట మనం నిలబడవలసి వచ్చి ఒక రోజు ఉంది. దాన్ని గుర్తించుకొని మీరు గమనించి బైబిల్ని చక్కగా చదువుకుని మీరు బోధిస్తారని నా హృదయపూర్వకమైన అభిలాషతో, క్రీస్తు ప్రేమతో, దేవుని కృపతో, ఆదరణకర్త సర్వసత్యంలో నడిపించిన వాక్యములతో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాను. అందరికీ వందనాలు.